వెల్కమ్ బ్యాక్ టు లెక్కల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం 2019 జనవరి 19th నాడు జరిగిన సెషన్ 1 డిఎస్సి మ్యాథ్స్ పేపర్ మనం ఒకసారి సింపుల్ వేలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిస్తే అది ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది 125 మీటర్ల ఎత్తైన భవనం నుండి కిందికి వదిలితే 2 సార్లు పడి పైకి లేస్తుంది. అయితే ఆ బంతి ఎంత ఎత్తు వరకు ఎగురుతుంది? సాధారణంగా ఫిజిక్స్ ప్రకారం మనం ఒక బంతిని పైనుండి కిందికి వదిలితే అది భూమిని తాకి మరలా పైకి వస్తుంది. అలా వచ్చే క్రమంలో ముందు మనం ఏ ఎత్తు నుండి వదిలామో ఆ ఎత్తు వరకు రాదు, దానికంటే తక్కువకు వస్తుంది. నెక్స్ట్ టైం మరలా భూమి మీద పడి మరలా పైకి వచ్చే క్రమంలో మరలా ఎత్తు తగ్గుతుంది. చివరికి ఏదో ఒక సందర్భంలో అది 0 అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో ఒక బంతిని 125 మీటర్ల ఎత్తైన భవనం నుండి కిందికి వదిలారు. అలా వదిలితే ఆ బంతి 2 సార్లు ఈ విధంగా కింద పడింది. 2 సార్లు పడిన తర్వాత ఎంత ఎత్తుకు ఈ బంతి ఎగురుతుంది అంటున్నాడు. 2 సార్లు కింద పడ్డ తరువాత బంతి ఎంత ఎత్తు వరకు వస్తుంది? ముందుగా మనం బంతిని ఏ ఎత్తు నుండి వదిలాము? 125. బంతి ఎన్నిసార్లు కింద పడింది? 2 సార్లు కింద పడింది కాబట్టి 2 ఫ్రాక్షన్లు. 2 సార్లు కింద పడ్డ తరువాత అంటే మనం కింద 100 రాసుకోవాలి. ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే ఎగురుతున్నది. సో పైన 90%. 0 0 0 0 that is equals to 125 into 9 9s 81 by 100 that is equals to ఈ రెండు మల్టిప్లై చేస్తే 10125 by 100. హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండే విధంగా మనం సంఖ్యను రాసుకోవాలి. అంటే ఆ బంతి 2 సార్లు కింద పడ్డ తరువాత 101.25 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఎగురుతుంది. ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 112. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయును? ఈ ప్రాబ్లంలో ఏబి అనే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఏబి ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే అయితే 20 రోజులలో పని పూర్తి చేస్తాడు. మనకు కావాల్సింది బి ఒక్కడే. ఏబీలు ఇద్దరు కలిసి 12 రోజులు, ఏ మాత్రమే అయితే 20 రోజులు. సింపుల్గా ఈ 12ను ఈ 20ను గుణించండి. 12 20ల 240. మొత్తం పని 240 యూనిట్స్. 240 బొమ్మలు తయారు చేయడమే వీరి పని. 240 బొమ్మలు తయారు చేయడానికి ఏ మరియు బిలు ఇద్దరికి 12 రోజుల సమయం పడుతుంది. అంటే వీరిద్దరూ కలిసి ఒక రోజుకు 20 బొమ్మలు తయారు చేస్తారు. 240ని 12తో భాగిస్తే 20 వస్తుంది.
ఇవే 240 బొమ్మలు తయారు చేయడానికి ఏకు 20 రోజులు పడుతుంది. అంటే ఏ ఒక్క రోజులో 12 బొమ్మలు మాత్రమే తయారు చేస్తాడు. ఏబీలు ఇద్దరూ కలిసి ఒక రోజుకు 20 బొమ్మలు, ఏ మాత్రమే అయితే ఒక రోజుకు 12 బొమ్మలు. అంటే ఇది ఏబి, ఇది ఏ మాత్రమే. సో ఏబిలో నుంచి ఏ మాత్రమే తీసేస్తే మిగిలేవాడు బి 8. దేర్ఫోర్ బి ఒక్కడే పని చేస్తే, బి ఒక్కడే బొమ్మలు తయారు చేస్తే, సో మొత్తం బొమ్మలు 240. బి ఒక్కడే ఒక రోజుకు 8 బొమ్మలు తయారు చేస్తాడు బై 8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఒక్కట్ల 8 మూడుల 24, 8 సున్నాల, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 రోజులు. అంటే బి ఒక్కడే ఈ పని చేయడానికి 30 రోజుల సమయం తీసుకుంటాడు. ఆన్సర్ ఈస్ 30 days. 113 6 సభ్యులు గల కుటుంబానికి 30 కేజీల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16కు పెరిగినచో ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరమవుతాయి? ఒక కుటుంబంలో మొదట్లో 6 మంది ఉండేవారు. వేసవి సెలవుల నిమిత్తం మరో 10 మంది వారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ ఇంట్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య 16కు చేరుతుంది. 6 మందికి మాత్రమే అయితే 30 కేజీల బియ్యం సరిపోతాయి. కానీ ఇప్పుడు 16 మంది ఉన్నారు. సో 16 మందికి ఎక్కువ బియ్యం కావాలి. ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ 16/6 ఇంటూ 30 కేజీలు. 6 ఒక్కట్ల 6 ఐదుల 16 ఐదుల 80 కేజీలు. అంటే ఆ ఇంట్లో ఉండే 16 మందికి 80 కేజీల బియ్యం అవసరమవుతాయి. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 114. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ను 8,000 రూపాయలకు కొని 500 రవాణాకు, 500 మరమ్మతులకు ఖర్చు చేసెను. తరువాత ఆమె దానిని 9,900 రూపాయలకు అమ్మెను. అయితే లాభశాతమా నష్టశాతమా కనుగొనము. రాధిక అనే వ్యక్తి పాత వస్తువులు కొని రిపేర్లు చేయించి మరలా వాటిని సేల్ చేసే వ్యాపారం చేస్తుంది. ఈ విధంగా ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ను 8,000కు కొనింది. 8,000కు కొని రవాణా కోసం 500, రిపేర్ కోసం మరో 500 ఖర్చు పెట్టింది. అంటే ఆ మొత్తం మీద 9,000కు కొన్నట్లుగా మనం భావించాలి. సిపి కాస్ట్ ప్రైస్. ఎస్. ఆ తరువాత ఆమె దానిని 9,900కు అమ్మింది. ఎస్పి. ఆమె కొన్నదేమో 9,000కు, అమ్మిందేమో 9,900కు. ఖచ్చితంగా లాభమే వస్తుంది. సో కొన్న వెల ఈజ్ ఆల్వేస్ 100%. సో సిపి కొన్న వెల 9,000 అనేది 100% అయితే ఎస్పి 9,900 ఎక్కువ.
ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ, ఇందులో ఎక్కువ బై తక్కువ ఇంటూ 100%. 2 సున్నాలు 2 సున్నాలు, 1 సున్నా 1 సున్నా, 9 ఒకట్ల 9 ఒకట్ల 9 ఒకట్ల 9 సున్నాల, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 110%. ఎస్, ఆమె 110%కి అమ్మింది. సెల్లింగ్ ప్రైస్ 110%. 100 కంటే ఎక్కువ ఉంటే లాభం ఉన్నట్టు, 100 కంటే తక్కువ ఉంటే నష్టం ఉన్నట్టు. 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాభం ఉన్నట్టు. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 10%. Therefore, answer is 10% profit. 10% profit. So option number 4. Question number 115. ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, ఎత్తు 30 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనము యొక్క గరిష్ట పొడవు ఎంత? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంత పెద్దగా ఇచ్చాడు. సింపుల్గా క్వశ్చన్లో గరిష్ట అనే పదం కనిపిస్తే మనం సింపుల్గా గసాబా చేయాలి, జీసీడీ చేయాలి. ఎస్, దేనికి జీసీడీ? 18, 24, 30ల గసాబానే ఈ ప్రశ్న యొక్క సమాధానం. నేను సింపుల్గా ఈ విధంగా చేస్తా. గసాబా ఈ 3 కూడా 6తో డివైడ్ అవుతాయి. 6 3 18, 6 4 24, 6 5 30. ఇక 3 4 5 దేంతో కూడా కలిసి డివైడ్ కావు కాబట్టి నేను ఆపేస్తున్నా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 6. దేర్ఫోర్ గసాబా 6. అంటే ఆ గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు 6. ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 116. 91876 అను సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడితే స్టార్ స్థానములో అమర్చదగిన కనిష్ట అంకె ఏది? ఇచ్చిన సంఖ్య 91876. నేను స్టార్ని ఎక్స్ అని రాస్తున్నా, x2. ఏదైనా ఒక పెద్ద సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడాలంటే చివరి 3 అంకెలు చూస్తే సరిపోతుంది. చివరి 3 అంకెలు సున్నాలైనా లేదా చివరి 3 అంకెలతో ఏర్పడే ఈ సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో మనం చివరి 3 మాత్రమే తీసుకుంటాం. సో ఆప్షన్స్ మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 612, 622, 632, 642. ఇది మనము 8తో డివైడ్ చేద్దాం. 8 ఏళ్ళ 56 ఇంకా 5 ఉంటుంది, ఇట్ బికమ్ 52. 52 అనేది 8తో డివైడ్ కాదు. 8 ఏళ్ళ 56 ఇంకా 6 ఉంటుంది, ఇట్ బికమ్ 62. 62 అనేది 8తో డివైడ్ కాదు. 8 ఏళ్ళ 56 ఇంకా 7 ఉంటుంది, ఇట్ బికమ్ 72. 8 9ల 72 డివైడ్ అవుతుంది. 8 8ల 64 2 డివైడ్ కాదు. దేర్ఫోర్ 632 అనేది మాత్రమే 8తో డివైడ్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో ఏముండాలంటే 3 ఉండాలి. ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. అది 10 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణిస్తుంది?
15 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 2 లీటర్ల పెట్రోల్ అవసరం. దాన్ని ఇంకో రకంగా చెబితే 2 లీటర్లతో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎస్, 2 లీటర్లతో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి అలాంటప్పుడు 10/1/4 దీన్ని మనం నార్మల్గా రాసుకుంటే 4 × 40 41 లీటర్లు. ఎక్కువ లీటర్ల పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ ఫార్ములా ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ 41/4, తక్కువ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 41/4/2 ఇంటూ 15. ఎస్, భిన్నంలో భిన్నం ఉన్నప్పుడు పైన ఉండే భిన్నం మారదు, కింద ఉండే భిన్నం రివర్స్ అవుతుంది. 2 కింద ఏమీ లేకపోతే 1 రాసేసుకో. పైన ఉన్న భిన్నం అలాగే ఉంటుంది, కింద ఉన్న భిన్నం రివర్స్ అవుతుంది. ఇట్ బికమ్ 1/2 ఇంటూ 15. సో 41 ఇంటూ 15 615/4 2 8. 615 మనం 8తో భాగిస్తే 8 ఏళ్ల 56. సో ఇంకా 5 బ్రింగ్ డౌన్ 5. 6 48. 15లో 8 పోతే 7, ఇంకా చాలు ఇంకా. సో ఈ 7 మొదట పైకి వెళ్తుంది, ఆ తర్వాత 8 కిందికి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 76 7/8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 76 7/8 కిలోమీటర్లు. అంటే ఆ లారీ 1/4 లీటర్ల పెట్రోల్తో 76 7/8 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. నెక్స్ట్ 288 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ కొలతలు వరుసగా పొడవు వెడల్పులు గల ఒక ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్తో నింపాలంటే ఎన్ని టైల్స్ కావలెను? ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ యొక్క సైజు పొడవు 288, వెడల్పు 150 సెంటీమీటర్స్. ఈ పెద్ద ప్రదేశాన్ని మనం చిన్న చిన్న టైల్స్తో నింపాలా. ఆ టైల్స్ యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు. అన్నీ కూడా సమాన కొలతలు కలిగి ఉన్నాయి. ఈ విధంగా ఈ టైల్స్తో ఈ ప్రదేశాన్ని మొత్తం నింపాలంటే ఎన్ని టైల్స్ అవసరమవుతాయి? సింపుల్గా కావలసిన టైల్ సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు పెద్ద కొలతలు బై చిన్న కొలతలు. పెద్ద కొలతలు బై చిన్న కొలతలు. ఇక్కడ పెద్ద కొలతలు అంటే ఆ ప్రదేశం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 288 ఇంటూ 150 12 ఇంటూ 5. ఎస్, 12తో 12 ఒకట్ల 12 2 24, ఇంకా 4 ఉంటుంది. 12 4 48. 5తో 5 ఒకట్ల 5 3 5 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 30. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 720 టైల్స్. అంటే ఈ మొత్తం ప్రదేశాన్ని ఇటువంటి టైల్స్తో నింపాలంటే మొత్తం 720 టైల్స్ కావలెను. దేర్ఫోర్ కావలసిన టైల్ సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 720. ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 119. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు
త్రిభుజ వైశాల్యం 625 సెంటీమీటర్ స్క్వేర్స్. అయితే త్రిభుజం యొక్క భూమి పొడవు ఎంత? ఎస్, ప్రాబ్లంలో ఈ విధంగా ఒక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజంలో ఎత్తు ఎంత ఉంది అంటే భూమికి 2 రెట్లు. నేను భూమిని x అనుకుంటున్నా, అప్పుడు ఎత్తు 2x అవుతుంది. భూమికి 2 రెట్లు అంటే ఇంటూ 2 అని ఇక్కడ రాస్తున్నా. భూమి బేస్ ఈజ్ ఈక్వల్స్ టు నేను x అనుకుంటున్నా. ఎత్తు h ఈజ్ ఈక్వల్స్ టు భూమికి 2 రెట్లు అంటే 2x అవుతుంది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ నో ద ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. వాడు ఎంత ఇచ్చాడు అంటే 625 ఇచ్చాడు. సో ఈ ఫార్ములాలో మనం వీటి సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ బేస్ బదులుగా x రాస్తున్నా, హైట్ బదులుగా 2x రాస్తున్నా, is equals to 625. 2 cancel, x into x square is equals to 625. X is equals to root 625. X is equals to 25. X ante enti? X ante bhumi. X is equals to 25. 2x ante 2 into 25, that is equals to 50. అంటే ఈ త్రిభుజంలో భూమి బేస్ 25 అవుతుంది, ఎత్తు హైట్ 50 అవుతుంది. అడిగింది భూమి ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఆప్షన్ ఈజ్ 1. క్వశ్చన్ నంబర్ 120. ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరాన్ని చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయితే రోడ్ రోలర్ యొక్క వ్యాసార్థము ఎంత? పటంలో చూపినట్లుగా ఈ విధంగా ఒక రోడ్డు ఉంది, దాని పొడవు 4400 మీటర్లు. ఈ మొత్తం దూరాన్ని లెవెల్ చేయడానికి ఒక రోడ్ రోలర్ యొక్క చక్రం అనేది 200 చుట్లు తిరుగుతున్నది. అంటే ఈ చక్రం 200 చుట్లు తిరిగితే ఈ మొత్తం రోడ్ అంతా లెవెల్ అవుతుంది. చుట్లు అని మీకు కనిపిస్తే మీరు దానిని వృత్త పరిధిగా భావించాలి. ఎందుకంటే చక్రం అనేది వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి మనం దాన్ని వృత్త పరిధిగా భావిస్తాం. సో ఇది చక్రం అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ఈ మొత్తాన్ని మనము వృత్త పరిధి అంటాం. మనం దాన్ని కట్ చేసి ఇలా స్ట్రైట్గా చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది వృత్త పరిధి సూత్రం 2πr. ఇలాంటివి 200 పక్కనే ఉంచితే ఆ దూరం దేనికి సమానము? 4400కు సమానం. ఈ 4400ను మనము ఈ 200 చేత భాగిస్తే 0000 క్యాన్సల్, 2 1 2 22, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 22. ఈ 22 అనేది చక్రం యొక్క పరిధి. చక్రం పరిధి అంటే వృత్త పరిధికి సూత్రం 2πr. 2πr ఈజ్ ఈక్వల్స్ టు 22. 2πr ఈజ్ ఈక్వల్స్ టు 22. 2 అలాగే రాస్తున్నా, పైకి బదులుగా 22/7 రాస్తున్నా, r అలాగే రాస్తున్నా తెలియదు కాబట్టి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 22. 22 క్యాన్సల్. సో r మాత్రమే కావాలంటే ఇక్కడ 7 ఇక్కడికి వెళ్తే పైకి వెళ్తుంది, ఈ 2 ఇక్కడికి వస్తే కిందికి వస్తుంది. r ఈజ్ ఈక్వల్స్ టు 7/2 ఈజ్ ఈక్వల్స్ టు 3.5 మీటర్లు. అంటే ఆ రోడ్ రోలర్ యొక్క చక్రం యొక్క వ్యాసార్థం
R is equals to 3.5. ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి? ఈ విధంగా ఒక క్యూబాయిడ్ షేప్ ఉన్న ఒక పాత్ర ఉంది. దీనికి పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తు ఉంది. పొడవు ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. ఎత్తు తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. ఎస్, నీటిని మనం నింపుతున్నామంటే ఘన పరిమాణం. దేర్ఫోర్ దీర్ఘ ఘనం ఘన పరిమాణం వాడు ఎంత ఇచ్చాడు? 25 లీటర్లు ఇచ్చాడు. దీర్ఘఘనం ఘన పరిమాణం ఫార్ములా L ఇంటూ B ఇంటూ H దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 25 లీటర్స్ నీటిని మనము మిల్లీలోకి మారిస్తే ఇట్ బికమ్ 25,000 ml. దట్ ఈజ్ ఈక్వల్స్ టు L బదులుగా 50, B బదులుగా 25, H బదులుగా X రాసుకుంటే ఇట్ బికమ్ 25,000. X మాత్రమే కావాలి కాబట్టి 25,000 డివైడెడ్ బై 50 ఇంటూ 25. 25 1 25 1 3 సున్నాలు, 50 1 52 100 ఇంకో 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఎక్స్ అంటే ఏంటి? ఎత్తు. దేర్ఫోర్ ఆ పాత్ర యొక్క ఎత్తు 20 సెంటీమీటర్లు. ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 122. రూట్ ఆఫ్ 1369 ప్లస్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 37.25 అయితే ఎక్స్ విలువ ఎంత? ముందుగా మనం ఈ 1369 యొక్క వర్గమూలం స్క్వేర్ రూట్ కనుగొనాలి. 1369ని కుడివైపు నుండి మొదలుపెట్టి మొదట 2 అంకెలుగా విభజించి ఆ తరువాత మిగతా వాటిని ఇంకొక సమూహంగా భావించాలి. మొదట్లో మాత్రం 2 మాత్రమే ఉండాలి. ఎస్, లాస్ట్ డిజిట్ 9. 9 అనేది ఏ 2 సమాన సంఖ్యలు గుణిస్తే వస్తుంది? 3 మూళ్ళ 9, 3కు ఫ్రెండ్ 7, 7 7 49. సో 3 మూళ్ళ 9, 7 ఏళ్ళ 49. 49లో కూడా ఏముంది? 9 ఉంది కాబట్టి 3 కావచ్చు లేదా 7 కావచ్చు. అంటే మన ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 3 కావచ్చు లేదా 7 కావచ్చు. దీంతో పని అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు 13. 13 అనేది ఏ సంఖ్య యొక్క వర్గానికి దగ్గరగా ఉంది? సో మనం 2 2 4, 3 3 9, 4 4 16. 16 పెద్దది, సో మనం 9 తీసుకోవాలి. 9 అంటే మనం 3 స్క్వేర్, అంతేనా? 3 స్క్వేర్. సో ఇక్కడ 3 రాసుకోండి. 3 3 3 స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ ఒక 3, ఇక్కడ 3 రాస్తున్నా, ఇక్కడ 3 ఉంచుకున్నా. 3 తర్వాత వచ్చే నంబర్ 4. 3 4 12. 3 4 12. ఎస్, ఈ 13 అనేది ఈ 12 కంటే పెద్దది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 13 అనేది ఈ 12 కంటే పెద్దది.
33 పెద్దదా 37 పెద్దదా అంటే 37 పెద్దదే. సో రూట్ ఆఫ్ 1369 ఈజ్ ఈక్వల్స్ టు 37. ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 37 ప్లస్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 37.25. సో రూట్ ఆఫ్ 0.0615 plus x is equals to 37.25. ఈ 37 ఇటువైపు వస్తే ఇట్ బికమ్ మైనస్ 37. రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 37.25 నుంచి 37 తీసేస్తే ఇట్ బికమ్ 0.25. మనకు ఈ రూట్ అనేది క్యాన్సల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా మనం వర్గాన్ని చేస్తే 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 హోల్ స్క్వేర్ అవుతుంది. 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 హోల్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అంటే 625. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. సో ఇంకో 0 ఉండేలాగా పెట్టండి. సో ఆన్సర్ ఈజ్ 0.0625. ఎక్స్ మాత్రమే కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0625 minus 0.0615, that is equals to 0.001. Therefore x is equals to 1/1000, that is equals to 10 power minus 3. Answer is 10 power minus 3. Question number 123. రూట్ ఆఫ్ 3 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 729 అయితే 2 పవర్ n విలువ ఎంత? రూట్ ఆఫ్ 3 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 729. ఇక్కడ భూమి 3 ఉంది కాబట్టి ఈ 729 ని కూడా మనం భూమి 3 వచ్చేలాగా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే 729 is equals to 1 2 3 4 5 6 3 పవర్ 6 వస్తుంది. అంటే ఇక్కడ భూమి బేస్ 3 ఉంది కాబట్టి 729 కూడా మనం బేస్ 3 వచ్చేలాగా రాసుకుంటే ఇట్ బికమ్ 3 పవర్ 6. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 3 పవర్ n is equals to 3 పవర్ 6. మనం ఈ రూట్ ను పోగొట్టాలి కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇరువైపులా వర్గం చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 6 హోల్ స్క్వేర్. 3 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ m హోల్ పవర్ m. a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ mn. So 3 power 6 into 2, 3 power n is equals to 3 power 12. ఇరువైపులా భూములు సమానము కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. Therefore n is equals to 12. If both sides are bases are equal, then exponents must be ఈక్వల్. n is equals to 12. బట్ అడిగింది n కాదు, ఏమడిగాడు? 2n అడిగాడు. n is equals to 12 బట్ అడిగింది 2n, that is equals to 2 into 12, that is equals to 24. Our answer is 24. Question number 124. x power 5 minus x power
Question number 124. X by 5 minus x by 6 is equals to 4. X by 5 minus x by 6 is equals to 4 by నేను 1 గా రాస్తున్నా. ఎస్, భిన్నాల మధ్య వ్యవకలనము. 5 6 30, 6x మధ్యలో మైనస్ 5x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/1. 6x నుంచి 5x తీసేస్తే 1x, x/30 ఈజ్ ఈక్వల్స్ టు 4/1. అడ్డగుణాకారం చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 30 into 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120. అడిగింది x విలువ ఈజ్ ఈక్వల్స్ టు 120. క్వశ్చన్ నంబర్ 125. 4 into a plus b whole square minus 9 into a minus b whole square కారణాంకాలు రాయండి. ముందుగా 4 into a plus b whole square minus 9 into a minus b whole square. మనము ఈ 4ను మరియు 9 కూడా మనం స్క్వేర్ రూపంలో రాస్తే 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. సో 2 into a plus b whole square minus 3 into a minus b whole square. ఈ మొత్తాన్ని మనం ఏగా ఈ మొత్తాన్ని మనం బీగా భావిస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఒకసారి రెండు కలపాలా, ఒకసారి రెండు కూడా తీసేయాలి. టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 3 into a minus b two into a plus b minus 3 into a minus b. So 2a plus 2b plus 3a minus 3b into 2a plus 2b minus 3a minus to minus plus 3b. 2a ఒక 3a 5a 3bలో 2b తీసేస్తే మైనస్ b 2aలో 3a తీసేస్తే మైనస్ a 2b ఒక 3b 5b 5a మైనస్ b మాడిఫై చేస్తే 5b minus a. Our answer is 5a minus b into 5b minus a. Option number 3. Question number 126. మొదటి 99 సహజ సంఖ్యల సగటు కనుగొనుము. మీన్ ఆఫ్ ఫస్ట్ 99 న్యాచురల్ నంబర్స్ 1 to 99 నంబర్స్ యొక్క సగటు. సగటు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మధ్య తేడా సమానంగా ఉంటూ
రాసులు అనేవి ఒక వరుస క్రమంలో ఉన్నప్పుడు సింపుల్గా ఫస్ట్ విలువ చివరి విలువ తెలుసుకుంటే సరిపోతుంది. సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 99/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అనేది మొదటి 99 సహజ సంఖ్యల సగటు అవుతుంది. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 127. 8 రాసుల అంక మధ్యమము 42గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించుటలో 62ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయితే సరైన సగటు ఎంత? ఎస్, 8 రాసులు ఉన్నాయి, వాటి సగటు 42గా లెక్కించారు. ఇలా లెక్కించేటప్పుడు 67 అనే సరైన సంఖ్యను 27గా తప్పుగా తీసుకున్నారు. అయితే సరైన సగటు ఎంత? ఎస్, రాసులు 8, వాటి యొక్క సగటు 42, కరెక్ట్ వాల్యూ 67 ప్లస్ చేయండి, రాంగ్ వాల్యూ 27 దాన్ని మైనస్ చేయండి, బై మొత్తం రాసులు 8. 42 8ల 336, 67లో 27 తీసేస్తే 40/8, 336 ఒక 40, 376/8, దాన్ని సింప్లిఫై చేస్తే ఇట్ బికమ్ 47. దేర్ఫోర్ సరైన సగటు 47. క్వశ్చన్ నంబర్ 128. 9 వేరు రాసుల మధ్యగతము 25. అందుగల 4 మిక్కిలి పెద్ద రాసులకు ప్రతి రాశికి 2 కలుపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతము ఎంత? రాసులను ఒక వరుస క్రమంలో అనగా ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు సరిగ్గా మధ్యలో ఉండే విలువను మధ్యగతము అంటారు. ఏదైతే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుందో అదే మధ్యగతం అవుతుంది. సో 9 రాసులు. అదే మధ్యగతము. అకార్డింగ్ టు ప్రాబ్లం మధ్యగతము 25. ఈ 9 రాసుల్లో 4 రాసులు మధ్యగతానికి ముందు, 4 మధ్యగతం తర్వాత ఉన్నాయి. ముందు ఉన్న ఈ 4 రాసుల విలువలు ఎప్పుడు మధ్యగతం కంటే చిన్నవిగా, ఈ 4 రాశి విలువలు ఎప్పుడు మధ్యగతం కంటే పెద్దవిగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని ఒక 30గా, ఒక 75గా, ఒక 143గా, ఒక 500గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకున్నప్పుడు ఈ 4ంటికి మనం ప్రతిదానికి 2 కలుపుకుంటూ వెళ్తే ఇట్ బికమ్ 32, ఇట్ బికమ్ 77, ఇట్ బికమ్ 145, ఇట్ బికమ్ 502. ఇలా 2 కలిపినా కూడా మధ్యగతం అనేది మారలేదు. 2 కాదు కదా, ఏ సమాన సంఖ్యను ఒకవైపు కలిపినా కూడా మధ్యగతం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మారవద్దు. దేర్ఫోర్ మధ్యగతం అనేది ముందు ఎంతైతే ఉందో కొత్త మధ్యగతం కూడా అదే అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 25. క్వశ్చన్ నంబర్ 129. త్రిభుజము ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, యాంగిల్ బి మరియు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5b. అయితే త్రిభుజం ఏబిసిలో పెద్ద కోణము విలువెంత? ఇలా ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. అవి ఎలా ఉన్నాయి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5 యాంగిల్ బి ఇచ్చాడు. ఇక్కడ బి ఏదో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎక్స్గా రాసుకుంటే ఇట్ బికమ్
5x. It become 3x. Therefore, A is equals to 3x, B is equals to x, C is equals to 5x. త్రిభుజంలో ఉండే మూడు కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. ఈ మూడు కలిపితే 9x వస్తుంది. 9x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. మనం అడిగింది పెద్ద కోణం. ఈ మూడింటిలో పెద్ద కోణం 5x. 9x విలువ 180 అయితే 5x విలువ తక్కువ అవుతుంది. తక్కువకు ఫార్ములా ఇందులో తక్కువ బై ఎక్కువ. సో 5x బై 9x ఇంటూ 180 డిగ్రీలు. x క్యాన్సల్, 9 1 జా 9 2 జా 9 0 జా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీలు. దేర్ ఫోర్ ఈ త్రిభుజంలో పెద్ద కోణం విలువ 100 డిగ్రీలు. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 130. త్రిభుజం ఏబిసిలో సి వద్ద లంబకోణం కలదు. రైట్ యాంగిల్ ఈజ్ అట్ సి. సిడి పర్పెండిక్యులర్ టు ఏబి. సిడి అనేది ఏబికి లంబంగా ఉంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35 డిగ్రీస్. అయితే యాంగిల్ బిసిడి విలువ ఎంత? ఒక త్రిభుజానికి గీస్తున్నా. ఏబిసి అనే త్రిభుజము, ఇది రైట్ యాంగిల్ త్రిభుజము. ఈ రైట్ యాంగిల్ త్రిభుజంలో సి వద్ద 90 డిగ్రీస్ ఉండే విధంగా మనం గీసుకోవాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35 ఇచ్చాడు. యాంగిల్ ఏ 35 అయితే యాంగిల్ బి ఎంత అవుతుంది? త్రిభుజంలో ఉండే మూడు కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180. ఈ రెండు కలిపితే 125 అవుతుంది. సో దిస్ ఈజ్ 55 డిగ్రీస్. ఈ మూడు కలిపితే 180 అవుతుంది. సిడి పర్పెండిక్యులర్ టు ఏబి. మనం ఇప్పుడు డి గీసుకోవాలా. ఎలా ఉండాలా? ఏబికి లంబంగా ఒక సిడి గీసుకోవాలా. సిడి గీసా. లంబంగా గీస్తున్నామంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఏమడుగుతున్నాడు? బిసిడి కోణం విలువ ఎంత? ఇలా 3 ఇచ్చినప్పుడు మధ్యలో మనం కోణము కనుగొనాలి. బిసిడి అన్నప్పుడు బిసిడి. సో ఇంక మన దీంతో పని లేదు. దీంతో పని లేకపోతే ఈ బొమ్మ ఈ విధంగా మారుతుంది. అప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు బిసిడి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 55 వచ్చింది. ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ 90 డిగ్రీస్ ఉంటుంది. రిమైనింగ్ సి. 3 కలిపితే 180 రావాలి. ఈ రెండు కలిపితే 145 వస్తుంది. రిమైనింగ్ వచ్చేసి 35 డిగ్రీస్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్స్ టు 35 డిగ్రీస్. ఆప్షన్ నంబర్ 1.